మార్నింగ్ ఆల్. ఈ రోజు క్లాస్లో మనం లిమిట్ ఆఫ్ సమ్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అయితే ఫస్ట్ మనకి లిమిట్ ఆఫ్ సమ్లో ఎవాల్యుయేట్ లిమిట్ ఆఫ్ సమ్ అని ఇవ్వచ్చు, లేదంటే ఎవాల్యుయేట్ అని ప్రాబ్లం ఇచ్చేస్తాం. అయితే ఎవాల్యుయేట్ అని ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఇలా మార్చుకోవాలి. రైట్ ద సిరీస్ ఇన్ ది ఫార్మ్. ఆ ఫార్మ్ ఎలా ఉండాలంటే లిమిట్ n tends to infinity 1 by n into summation r equal to 1 to n f of r by n. ఈ ఫార్మ్ లో మనం రాసిన తర్వాత దీంట్లో లిమిట్ n tends to infinity 1 by n into summation r equal to 1 to n f of r by n లో ఈ r by n ని x కి ఈక్వల్ చేసుకుంటారు. అంటే రీప్లేస్ చేయాలి. x r by x n ని x గాను అండ్ 1 by n ని dx గాను అండ్ లిమిట్ n tends to infinity summation r equal to 1 to n ని ఇంటిగ్రల్ 0 to 1 గాను రాస్తాం. అంటే దీన్ని యూజింగ్ ఇంటిగ్రల్ చేస్తాం. అర్థమైందా? ఇంటిగ్రల్ లోకి చేంజ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. అంటే ఫస్ట్ మనకి ఇలా ఫార్మ్ రాసుకున్న తర్వాత r by n ప్లేస్ లో x రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ 1 by n ప్లేస్ లో dx రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ లిమిట్ n tends to infinity సమ్మేషన్ ప్లేస్ లో లిమిట్ ఇంటిగ్రల్ 0 to 1 వస్తుంది. ఈ కండిషన్ ప్లేస్ లో ఇంటిగ్రల్ 0 to 1 వస్తుంది. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ లిమిట్ n tends to infinity సమ్మేషన్ r equal to 1 to n by n square plus r square. n by n square plus r square. దీన్ని ఎలా మార్చుకోవాలి? ఈ ఫార్మ్ లో మార్చుకోవాలి. 1 by n into summation r equal to 1 to n f of r by n గా మార్చుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ కండిషన్ ఇచ్చారు. గివెన్ లిమిట్ n tends to infinity summation r equal to 1 to n by n square plus r square. మనకి లిమిట్ n tends to infinity summation r equal to 1 to n కండిషన్ ఉంది. ఇంకొండాల్సింది ఏంటి? 1 by n కండిషన్ అవ్వాలి. ఫంక్షన్ ఏమో r by n లో ఉంటుంది. ఈ కండిషన్ లో లిమిట్ n tends to infinity summation r equal to 1 to n. ఈ కండిషన్ లో డినామినేటర్ లో n స్క్వేర్ కామన్ చేస్తాం. n by n స్క్వేర్ కామన్ చేస్తే 1 plus r by n హోల్ స్క్వేర్. అంటే r స్క్వేర్ by n స్క్వేర్ కామన్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంకేముంటుంది? n ఉంటుంది. 1 plus r by n హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 by n into summation r equal to 1 to n 1 by 1 plus r by n whole square. 1 by 1 plus r by n whole square. ఇప్పుడు చూడండి, మనకి ఫంక్షన్ f of x అనేది ఎలా ఉంది? f of r by n లో ఉంది కదా. ఫంక్షన్ మనకి r by n లో ఉంది. అలాగే 1 by n కండిషన్ లిమిట్ ఆఫ్ సమ్మేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేసామనుకో, ఏం రీప్లేస్ చేయాలి? రీప్లేస్ r by n ప్లస్ లో x, అలాగే 1 by n by dx అండ్ లిమిట్ n tends to infinity summation ప్లస్ లో summation r equal to 1 to ప్లస్ ఇంటిగ్రల్ 0 to రీప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n ప్లస్ లో dx లిమిట్ n tends to infinity summation ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 by 1 ప్లస్ r by n హోల్ స్క్వేర్. r by n ప్లస్ రీప్లేస్ చేద్దాం x అంటే ఏమొస్తుంది? 1 by 1 plus x square into dx. Okay, that is equal to integral 0 to దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ 0 to 1 by 1 plus x square. 1 by 1 plus x square ఇంటిగ్రేషన్ ఏంటి? tan inverse
లిమిట్స్ 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ అప్పర్ లిమిట్ 1 కాబట్టి x ప్లేస్ లో 1 తీసుకుంటాం మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే tan లో 5/2 వాల్యూ 45 డిగ్రీస్ వాల్యూ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 0 0 కాబట్టి tan ఆఫ్ 0. That is equal to tan inverse of tan theta అంటే theta pi/4 minus 0. అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ pi/4 కి ఓకే ఇది మనకి లిమిట్ ఆఫ్ ద సమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం evaluate limit n tends to infinity n factorial by n whole to the power of 1 by ఇలా whole to the power of 1 by n whole to the power లో వచ్చింది అనుకోండి దీనికి ఈ కండిషన్ ని సమ్ వాల్యూ కి ఈక్వల్ చేసి దానికి బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ దీన్ని k కి ఈక్వల్ చేస్తాం లేదంటే సమ్ వాల్యూ కి ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి u కి ఈక్వల్ చేస్తున్నాం u ఈక్వల్ టు ఏంటి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ బై n హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తాం log u ఈక్వల్ టు log ఆఫ్ limit n tends to infinity n factorial by n whole to the power of 1 by n. That is equal to limit n tends to infinity log of n factorial by n whole to the power of 1 by n. అంటే ఏమొస్తుంది log of n factorial by n whole to the power of 1 by n ఎలా రాయొచ్చు లిమిట్ n tends to infinity 1 by n into log of x square ని 2 log x గా రాసుకోవచ్చు కాబట్టి x అంటే మనకి ఈ కండిషన్ హోల్ స్క్వేర్ అంటే 1 by n కాబట్టి 1 by n into log of n factorial by n ఓకేనా n factorial అంటే మనకి 1 into 2 into and so on n that is equal to limit n tends to infinity 1 by n into log of 1 into 2 into 3 and so on n by n power n. n power n అంటే మనకి n into n అన్న సుమారు ఎంత వరకు వస్తుంది n టైమ్స్ వరకు వస్తుంది. That is equal to limit n tends to infinity log of 1 by n into log of దీన్ని r సమ్మేషన్ లో మార్చుకున్నాం అనుకోండి సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 నుంచి n వరకు 1 to n log of r by n r equal to 1 to n log of r by n అంటే ఇక్కడ మనకి 1 by n 2 by n 3 by n and so on n by n అంటే మనకి ఆ వాల్యూ ఏమవుతుంది 1 by n అంటే చూడండి r by n ప్లేస్ లో 1 తీసుకున్నారు అనుకోండి 1 by n నెక్స్ట్ 2 తీసుకుంటే 2 by n 3 తీసుకుంటే 3 by n సో 1 n తీసుకుంటే n by n ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు రీప్లేస్ చేశారు అనుకోండి రీప్లేస్ చేస్తే ఏమవుతుంది లిమిట్ ఈ వాల్యూ ప్లేస్ లో మనకి 0 to 1 1 by n అంటే dx log of r by n అంటే x log x into dx. That is equal to log x కి ఇంటిగ్రేషన్ లేదు log x కి ఇంటిగ్రేషన్ లేదంటే దీన్ని ఇంటిగ్రేషన్
లో చేస్తారు, ఇంటర్మీడియట్ లో చేస్తారు. దీనికి 1 ఉన్నది అనుకోండి, 1 ఇంటూ లాగ్ ఎక్స్. యూ ఏమో ఇక్కడ మనకి లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ లేదు, 1 కి ఇంటిగ్రేషన్ ఉంది, డెరివేటివ్ లేదు. అంటే మనం డెరివేటివ్ కండిషన్ ని లాగ్ ఎక్స్ ని, ఇంటిగ్రేషన్ కండిషన్ ని 1 కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ uv ఫామ్ చేసుకున్నాను కదా. u అంటే u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇప్పుడు మనకి u అంటే log x, v అంటే 1. అంటే ఇప్పుడు మనకి u అంటే log x ఇంటూ ఇంటిగ్రల్ v అంటే x, లిమిట్స్ 0 to 1, log x ఇంటూ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of u కి డెరివేటివ్, log x కి డెరివేటివ్ 1 by x ఇంటూ v కి ఇంటిగ్రేషన్ అంటే x ఇంటూ dx, x క్యాన్సిల్, x ఇంటూ log x లిమిట్ అప్లై చేశారనుకోండి, అప్పర్ లిమిట్ ఏమవుతుంది, 1 ఇంటూ log 1 మైనస్ 0 ఇంటూ log 0 మైనస్ ఇంటిగ్రల్ x క్యాన్సిల్ అయిపోయిందంటే ఇంటిగ్రల్ 1 కి x 0 to 1 that is equal to 1 into log 1 అంటే 0, అంటే ఈ వాల్యూ 0, అలాగే ఈ వాల్యూ 0, అంటే మైనస్ x కి అప్పర్ లిమిట్ లో ఏ లిమిట్ అప్లై చేసాము, 1 మైనస్ 2 that is మైనస్. ఓకే, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం మనకి ఏంటి, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n. ఇలా 1 బై n హోల్ టు ది పవర్ ఆఫ్ n లో ఉందంటే బోత్ సైడ్స్ ని లాగర్థం అప్లై చేసి ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ వన్, షో దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by 3n equal to log. ఇది ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఈ వాల్యూ మనకి log 3n ప్రూవ్ చేయాలి. Limit n tends to infinity 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by n 2n sorry 3n and so on 1 by 3. ఇప్పుడు దీని వాల్యూ మనం ఏం ఇంప్రూవ్ చేయాలి, log 3n ప్రూవ్ చేయాలి. that is equal to 1 limit n tends to infinity. చూడండి, ఇది 1 by n plus 1 plus 1 by n plus 2 and so on 1 by n plus n అంటే 2n. తర్వాత 1 by n plus n plus 1 అంటే 2n plus 1. అలా కదా వస్తుంది. and so on ఎంత వరకు వస్తుంది, 1 by 3n వరకు వస్తుంది. అంటే దీని ఎలా రాయొచ్చు, n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by n plus n, n plus n అంటే 2n. కాబట్టి 1 by 2n plus 1 plus 1 by 2n plus 2 plus and so on plus 1 by 2n plus n, 1 by 2n plus n that is equal to 3n. that is equal to limit దేనికో స్ప్లిట్ చేసి లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ n tends to infinity 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by n plus n అంటే 2n plus limit n tends to infinity ఏముంది 1 by 2n plus 1 plus 1 by 2n plus 2 plus and so on plus 1 by 2n plus n అంటే 3n.
ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకి దేనికి ఈక్వల్ చూడండి 1/n+1 ప్లస్ 1/n+2 ప్లస్ అండ్ సో ఆన్ 1/2n అంటే మనం n+1 దీన్ని n ప్లస్ సమ్మేషన్ తీసుకున్నారు n+r r ఈక్వల్ టు 1 to n 1 n+1 n+2 అండ్ సో ఆన్ n+n వస్తుంది అంటే ఏమవుతుంది లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ఏమవుతుంది 1/n ప్లస్ r r ప్లస్ లో 1 తీసుకుంటే అవుతుంది ప్లస్ దీని అలా రైట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ కూడా r ప్లస్ లో 1 to 1 సో ఆన్ n వస్తుంది అంటే దీని అలా రైట్ 1 summation r equal to 1 to n 1/2n plus r okay that is equal to limit n tends to infinity summation r equal to 1 to n denominator lo na n plus r నుంచి n కామన్ చేస్తున్నాం 1/n into 1 plus r by n plus limit n tends to infinity summation r equal to 1 to n 1 by దీంట్లో కూడా n కామన్ చేశారు 2 plus r by n ఎందుకంటే మనకి ఈ ఫార్మ్ రావాలి ఆ ఫార్మ్ లోకి మార్చుకుందాం ఇప్పుడు చూడండి ఫార్మ్ వచ్చేస్తుంది 1/n into summation 1/1 plus r by n r by n అంటే x అంటే ఫంక్షన్ మనకి x లో చేంజ్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ని రీప్లేస్ చేశారు అనుకోండి ఇంటిగ్రల్ 0 to 1 1/n అంటే dx లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ అంటే ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 నెక్స్ట్ 1/1 plus r by n r by n అంటే x అంటే 1/1 plus x into dx ప్లస్ ఇది కూడా ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 1/2 plus x into dx ఇంటిగ్రల్ 1/1 plus x అంటే log x 1/x అంటే log x x ప్లస్ లో ఉంది 1 plus x కాబట్టి log of 1 plus x limits 0 to 1 plus log of 2 plus x limits 0 to 1 ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేశారు log of 1 plus 1 అంటే 2 minus log of 1 plus 2 అంటే log 1 plus log of upper limit 2 plus 1 అంటే 3 log 3 minus log of 3 plus 0 అంటే log of log 2 cancel log of 1 అంటే 0 అంటే వస్తుంది కదా log 3 log of 1 వాల్యూ 0 కి log 3 అదే కదా కొంచెం మనం ఈ వాల్యూ log 3 కి వచ్చేది చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం సేమ్ మెథడ్ ఇక్కడ మనకి 3n ప్లేస్ లో 2n ఇచ్చారు ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అని చూపించమన్నాడు log 2 కి ఈక్వల్ చేయమన్నాడు అంటే మనకి ఈ పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా ఈ వాల్యూలో చూడండి ఇది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లో మనకి log 2 minus log 1 log 2 minus log 1 అంటే 0 అంటే ఇంకా ఉంటుంది log ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం fourth problem limit n tends to infinity n square by n plus 1 whole cube plus n square by n plus 2 whole cube plus n so on plus 1 by 8n ఈ వాల్యూ 3/8 కి ఈక్వల్ అని చూపించుకోండి 8/n అంటే మనం n plus n whole cube గా రాసుకోవచ్చు ఈ కండిషన్ n plus n అంటే 2n
మనకి ఏమొస్తుంది n స్క్వేర్ లో వస్తుంది కాబట్టి n స్క్వేర్ బై n ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ n స్క్వేర్ బై n ప్లస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ దీన్ని n స్క్వేర్ బై n ప్లస్ n హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. చూడండి n స్క్వేర్ బై n ప్లస్ n హోల్ క్యూబ్ అంటే 8n క్యూబ్ క్యూబ్ ని స్క్వేర్ లో n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంకేముంటుంది 8n. చెప్పండి ఇప్పుడు మనం ఈ కండిషన్ ని సమ్మేషన్ అప్లై చేసేటప్పుడు దీన్ని n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 టు n r ఈక్వల్ టు 1 టు n n స్క్వేర్ బై n ప్లస్ r హోల్ క్యూబ్ ఓకేనా n కామన్ చేయండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ summation r equal to 1 to n square by n common చేస్తే n into 1 plus r by n whole cube కాబట్టి రెండింటికి కూడా క్యూబ్ వస్తుంది అప్పుడు ఈ క్యూబ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే వస్తుంది లిమిట్ n tends to infinity summation r equal to 1 to n square by n cube into 1 plus r by n whole cube square cube లో square క్యాన్సిల్ ఇంకేముంటుంది n ఉంటుంది that is equal to limit n tends to infinity 1 by n into summation r equal to 1 to n 1 by 1 plus r by n whole cube ఓకేనా ఇప్పుడు మనకి ఈ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసి కండిషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఏమని 3/8 కి ఈక్వల్. ఇప్పుడు మనం రీప్లేస్ చేసారనుకోండి ఇంటిగ్రల్ మీరు రాసుకున్నాము ప్రతి ప్రాబ్లం కి రీప్లేస్ 1/n by dx r by n by x and limit n tends to infinity summation by integral 0 to 1 ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 కండిషన్ ఏంటి 1 by 1 plus x whole cube into dx ఇంటిగ్రల్ 1 by 1 plus x whole cube అంటే 1 by minus 1 by 2 into 1 plus x whole square 1 by x cube की ఫార్ములా minus 1 by 2x cube x ప్లేస్ లో ఉంది 1 plus x కాబట్టి 1 plus x whole square దీనికి లిమిట్స్ 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం అంటే -1 by 2 into 1 plus 1 whole square minus into minus plus 1 by 2 into 1 plus 0 whole square అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ -1 by 2 into 2 square అంటే 4 2s are 8 అంటే ఏమొస్తుంది -1 by 8 plus 1 by 2 into 1 square అంటే 2. ఇప్పుడు LCM మనకి by 8 by 8 ఇది ఇందులో 8 లో 2 లో 8 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది అంటే -1 plus 4 -1 plus 4 that is equal to 3 by ఈ నెక్స్ట్ 6th ప్రాబ్లం మీరు ట్రై చేయండి 5th అండ్ 6th ప్రాబ్లం మీరు ట్రై చేయండి 5th ప్రాబ్లం ఏంటంటే ఈ మెథడ్ లోనే చేస్తారు n ప్లస్ n వరకు తీసుకుంటాం ఆ వాల్యూ లాగ్ లో ఈక్వల్ చేస్తారు నెక్స్ట్ 6th ప్రాబ్లం లో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n plus 1 by root of n square minus 1 square plus 1 by square root of n square minus 2 square plus and so on plus 1 by 2n minus 1 ఈ వాల్యూ 5 by 2 కి ఈక్వల్ అని చూపించాం. అయితే 1 by n ని ఎలా రాసుకుంటారంటే 1 by square root of n square minus 0 square గా రాస్తారు. అర్థమవుతుందా 0 నుంచి స్టార్ట్ అయ్యింది అంటే మనకి ఇక్కడ n minus 1 వరకు రావాలి 1 to n వరకు తీసుకుంటాం ఇక్కడ 0 to స్టార్ట్ అయింది కాబట్టి n టైమ్స్ రావాలంటే n minus 1 టైమ్స్ రావాలి
నెక్స్ట్ చూడండి రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ అంటే ఎంత కదా నేను మాట్లాడలేదు కదా. నెక్స్ట్ ఈ టర్మ్ వస్తుంది ప్లస్ తర్వాత ఈ టర్మ్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఎలా రాస్తారు ప్లస్ 1 బై ఎంత టర్మ్ ఏమవుతుంది n మైనస్ 1 వరకు తీసుకుంటాం. అయితే దీన్ని ఎలా రాస్తున్నానంటే n మైనస్ 1 టర్మ్ దీని ప్లేస్లో n మైనస్ 1 తీసుకో n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. n మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే n స్క్వేర్ మైనస్ 2n ప్లస్ 1 అంతేనా. అప్పుడు మైనస్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n మైనస్ 1 వస్తుంది. అర్థమవుతుందా అంటే ఇదే కండిషన్ వచ్చేస్తుంది. ఈ ఎంత టైం ఎలా రాశారు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే సమ్మేషన్ ఎలా వచ్చింది r ప్లస్ 0 టు n మైనస్ 1. ఈ కండిషన్ ఇది తీసుకుంటాం. ఇంటిగ్రల్ 0 టు 1 గా మార్చుకుంటాం. 1 బై ఏమొస్తుంది ఇక్కడ మీకు 1 బై r n స్క్వేర్ మైనస్ r స్క్వేర్ అంటే n స్క్వేర్ కామన్ వేసేది ఉంటుంది 1 బై n వచ్చేస్తుంది. అంటే సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n మైనస్ 1. ఇక్కడ వస్తుంది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ r బై n హోల్ స్క్వేర్. అంటే x లిమిట్ అప్లై చేసినప్పుడు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x వస్తుంది. దాని ఫార్మ్ ఏంటి sin ఇన్వర్స్ x. ఓకేనా sin ఇన్వర్స్ x కి లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేస్తే దాని వాల్యూ 500 కి ఈక్వల్. ఈ టూ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. దీంతో మీకు లిమిట్ ఆఫ్ ది సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. Next problem, prove that f of x equal to x square is integrable on 0, a and integral 0 to a x square dx equal to a cube minus 3. ఇక్కడ f అనేది ఇంటిగ్రబుల్ అని చూపించాలి. ఏ కండిషన్ దగ్గర ఇంటిగ్రల్ 0 to a x square dx ఫంక్షన్ మనకి x square అయినప్పుడు ఆ వాల్యూ దేనికి ఇంప్రూవ్ చేయమన్నాడు a cube by 3. ఇక్కడ r అనేది ఇంటిగ్రబుల్ f of x అనేది r ఇంటిగ్రబుల్ అవ్వాలి. అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అండ్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి. అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అండ్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయిందనుకోండి అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి. ఆ రీమాన్ ఇంటిగ్రబుల్ మనకి r ఇంటిగ్రబుల్ అని కూడా అంటారు. ఓకేనా ఇక్కడ మనకి రీమాన్ ఇంటిగ్రబుల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అయిందంటే అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఇక్కడ మనం ఫంక్షన్ ని a కామా b టైమ్స్ టు r గా డిఫైన్ చేస్తున్నాడు. అది బౌండెడ్ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. బౌండెడ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి సుప్రీమమ్ ఆఫ్ l ఆఫ్ p కామా f అనేది లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. such that a condition అంటే p belongs to phi of a comma b దగ్గర phi of a comma b దగ్గర supremum of l of p comma f అయినప్పుడు అది లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే ఇంటిగ్రల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ a bar tends to b ఇంటిగ్రల్ a bar tends to b f of x dx ఇలా డినోట్ చేస్తారు. ఇంటిగ్రల్ a bar tends to b f of x dx ఇది మనకి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. అదే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలనుకోండి f అనే ఫంక్షన్ బౌండెడ్ అయ్యి సుప్రీమమ్ ఇన్ఫిమమ్ ఆఫ్ u of p comma f ఇది కూడా p belongs to phi of a comma b దగ్గర u of p comma f అనేది
ఇన్ఫిమమ్ ఆఫ్ u ఆఫ్ p f అయితే దాన్ని ఏమవుతారు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటారు. దాన్ని ఎలా డినోట్ చేస్తారంటే ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx గా డినోట్ చేస్తారు. ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx. ఇక్కడ మనకి రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలనుకోండి, అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలంటే లోయర్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్స్ అవ్వాలి. అంటే ఇంటిగ్రల్ a బార్ టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x dx అవ్వాలి. అప్పుడు అది ఏమవుతుంది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx. అంటే మనం ఇది ప్రూవ్ చేయాలి ఏమని a³ 3 అని ప్రూవ్ చేయాలి. f అనేది మనకి రీమాన్ ఇంటిగ్రబుల్, దీన్నే r ఇంటిగ్రబుల్ అని కూడా అంటారు. r ఇంటిగ్రబుల్ అన్న రీమాన్ ఇంటిగ్రబుల్ అన్న ప్రూవ్ చేయమన్నా ఇదే కండిషన్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు లోయర్ అండ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్స్ అయితే అది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం solution. Given function ఇచ్చేది మనకి f of x, given f of x equal to x square is bounded on intervals ఏంటి 0, a. దీనికి పార్టీషన్ తీసుకుంటాం. Take a partition p as, ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ ఏంటి 0, a కదా, p as దాన్ని ఎలా రాస్తున్నాను 0 a by n 2a by n and so on a వరకు బదలాలి కాబట్టి na by n. సరేనా 0, a by n, a 0 to a ఇంటర్వెల్స్ కాబట్టి ఫస్ట్ ఇంటర్వెల్ ఏమవుతుంది 0, తర్వాత సెకండ్ ఇంటర్వెల్ బై n వరకు తీసుకుంటాం. n సబ్ ఇంటర్వెల్ n ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది n బై a బై n, సెకండ్ ఆర్గ్యుమెంట్ వరకు 2a బై n అండ్ సో ఆన్ ఎంత వరకు తీసుకుంటాం కాబట్టి na బై n దట్ ఈస్ ఈక్వల్ టు a. సరిపోయిందా? ఇప్పుడు మనం దీంట్లో మనకి rth సబ్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది. rth సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది ra బై n. అలాగే rth సబ్ ఇంటర్వెల్ లో మనకి ఏమొస్తుంది xr మైనస్ 1 ఒకటి xr ఒకటి, అంతే కదా. rth సబ్ ఇంటర్వెల్ అంటే xr మైనస్ 1 xr అంటే మనకి r మైనస్ 1 ఇంటూ n a బై n ra బై n, ఇది rth సబ్ ఇంటర్వెల్ అవుతుంది. ఈ పార్టీషన్ కి rth సబ్ ఇంటర్వెల్ రాస్తున్నాం. rth సబ్ ఇంటర్వెల్ of p equal to rth సబ్ ఇంటర్వెల్ కాబట్టి r minus 1 a by n comma ra by n. ఇప్పుడు దీనికి rth సబ్ ఇంటర్వెల్ అంటే మనకి ఏంటి ir is ir equal to కండిషన్. rth సబ్ ఇంటర్వెల్ వచ్చింది, ir వాల్యూ వచ్చింది. దీనికి లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. ద లెంత్ ఆఫ్ ir is delta r equal to length ఏంటి length of rth sub interval delta r that is equal to ఏది x1 minus x0. అంటే మనకి ఈ టర్మ్ నుంచి దీన్ని మైనస్ చేస్తాం. x0 సబ్ ఇంటర్వెల్ తీసుకున్నారు అనుకోండి, దాని యొక్క లెంత్ x1 minus x0 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇది మైనస్ ra by n minus r minus 1 into a by n that is equal to ra by n
స్ప్లిట్ చేస్తున్నా RA/N minus into minus plus A/N that is equal to A/, అంటే డెల్టా R ఈక్వల్ టు A/N అంటే మీకు తెలుస్తుంది. లెంత్ అంటే మనకి ఏంటి, సబ్ ఇంటర్వెల్స్ యొక్క డిఫరెన్స్ కదా. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది, 0, A/R. సెకండ్ సబ్ ఇంటర్వెల్ A/R, 2A/R. తర్వాత ఏమవుతుంది 2A/R ఎంత n 2A/n 3A/n. చూడండి దీని యొక్క డిఫరెన్స్ మనకి A/n అంటే మనకి ఆర్డర్ సబ్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్ కూడా ఏమవుతుంది A/n ఈక్వల్ కదా. ఇప్పుడు డెల్టా R వాల్యూ వచ్చింది. మనకి ఇంటిగ్రబుల్ అవ్వాలంటే ఇంటిగ్రల్ 0 to A bar to B f of x dx అనేది లిమిట్ n tends to infinity. అది మనకి A bar to B అంటే లోయర్ కాబట్టి L of P, F. L of P, F అంటే సమ్మేషన్ R ఈక్వల్ టు 1 to n స్మాల్ mr ఇంటూ డెల్టా. స్మాల్ mr ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డెల్టా R వచ్చేసింది, ఇంకా స్మాల్ mr ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ mr అంటే r సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ తీసుకొని దానికి ఫంక్షన్ అప్లై చేస్తాం f of x. అంటే మనకి ఇప్పుడు mr వాల్యూ రావాలంటే ఇన్ఫిమమ్ ఆఫ్ IR r సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ is small mr equal to ఏమవుతుంది f of, ఇది మనకి ఇన్ఫిమమ్ వాల్యూ, ఇది సుప్రీమమ్ వాల్యూ కాబట్టి r minus 1 into A/n f of ఇన్ఫిమమ్ వాల్యూ తీసుకున్నాం f of x అంటే x square that is equal to r minus 1 whole square into A square by n square. Next, supremum of IR is capital MR equal to RA/n. f of x అనేది x square కి ఈక్వల్ అంటే r square A square by n square. ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ వాల్యూస్ వచ్చాయి. దీని నుండి u of p, f and L of p, f ఫైండ్ అవుట్ చేస్తాం. u of p, f అంటే సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n capital MR delta that is equal to summation r equal to 1 to n capital MR అంటే A square r square by n square into delta r అంటే A by n. ఓకేనా, ఇప్పుడు మనకి A square into A అంటే A cube, n square into n అంటే n cube. A summation r equal to 1 to n A cube by n cube into r square. దీనికి సమ్మేషన్ అప్లై చేస్తాం. ఇప్పుడు వస్తుంది u of p, f equal to A cube by n cube into 1 square plus 2 square plus and so on plus n square. ఇప్పుడు దీనికి సమ్ ఆఫ్ GP తీసుకుంటే మనకి A cube by n cube into n plus n into n plus 1 into n plus 2 by 6. చూడండి ఇది జామెట్రిక్ సిరీస్ లో దానికి సమ్ తీసుకుంటాం n into n plus 1 into n plus 2 by 6. that is equal to ఇది మనకి u of p, f కలిగి. అలాగే L of p, f ఏమవుతుంది, L of p, f అంటే సమ్మేషన్ r equal to 1 to n small mr delta r. small mr value summation r equal to 1 to n r minus 1 whole square into A square by n square into delta అంటే A by n. that is equal to A by A square into A అంటే A cube by n cube
summation r equal to 1 to n r minus 1 whole square. ఇప్పుడు మనకి r వాల్యూ 1 తీసుకోవాలనుకో 1 minus 1 అంటే 0 వస్తుంది. అంటే వస్తుంది సమ్మేషన్ a cube by n cube into 0 square plus 1 square plus n minus 1 whole square. ఇప్పుడు ఇది కూడా మనకి జామెట్రిక్ సిరీస్ లో ఉంది. సమ్ అప్లై చేస్తే a cube by n cube into n minus 1 into n into n minus 2 by 6 n minus plus n into n minus 1 into n plus 1 by 6 u of f l of u of t comma f l of t comma f వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకి అప్పర్ రీమాన్ సమ్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ రావాలి. అంటే ఇంటిగ్రల్ a bar to b f of x dx that is equal to అప్పర్ మనకి a bar to b అంటే లోయర్ రీమాన్ సమ్ సారీ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి లిమిట్ n tends to infinity l of p comma f l of p comma f that is equal to limit n tends to infinity l of p comma f అంటే value a cube by n cube into n minus 1 into n plus 1 by 6 ఓకేనా that is equal to ఈ కండిషన్ లో న్యూమరేటర్ లో ఇక్కడ n కామన్ చేస్తాను. ఇక్కడ n కామన్ చేస్తాను n into n square into n cube అంటే వస్తుంది లిమిట్ n tends to infinity a cube by n cube into n కామన్ చేసేస్తున్నాం కాబట్టి n cube into 1 minus 1 by n into 1 plus 1 by n 1 కామన్ చేస్తుంది by 6 క్యూబ్ n క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేసేటప్పుడు లిమిట్ n tends to infinity 1 by infinity అంటే 0 it is equal to 1 minus 0 into 1 a cube into 1 minus 0 into 1 plus 0 by 6 it is equal to 1 minus 0 into 1 plus 0 అంటే 1 a cube by ఇక్కడ n into n plus 1 into 2n plus 1 2n plus 1 ఇక్కడ కూడా 2n minus 1 అంటే వస్తుంది ఇక్కడ 2n minus 1 n కామన్ చేస్తాం కాబట్టి 2 minus 1 by n అంటే 2 minus 0 1 into 2 అంటే 2 by 6 3 a cube by ఇక్కడ మనకి సమ్ ఆఫ్ GP ఏంటంటే n into n plus 1 into 2n plus 1 ఎందుకు n plus 2 తెలుసు లిమిట్ ఇంటిగ్రల్ a to b bar f of x dx equal to limit n tends to infinity u of t comma f that is equal to limit n tends to infinity a cube by n cube into u of t comma f value n into n plus 1 into 2n plus 1 by 6 n దీంట్లో కూడా n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తారు అనుకోండి ఏమవుతుంది a limit n tends to infinity a cube into n cube into 1 plus 1 by n into 2 plus 1 by n by n cube into 6 n cube cancel ఏమవుతుంది a cube into ఈ కండిషన్ by 6
లిమిట్ అప్లై చేస్తే a cube into 1 plus 0 into 2 plus 0 by 6. That is equal to a cube 2a cube by 6. The value a cube by 10. చూడండి మనకి లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ a cube by 3 కి అలాగే అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ కూడా a cube by 3 కి అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ ఏమవుతుంది a cube by 3 కి కూడా. Therefore, integral a bar to b f of x dx equal to integral a to b bar f of x dx equal to integral a to b f of x dx. Therefore, integral a to b f of x dx equal to a cube by therefore f of x is r integrable then integral a to b f of x equal to a cube by ఇది మీకు r ఇంటిగ్రల్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం. సేమ్ ఇదే మెథడ్లో మీకు ఫంక్షన్ ఇది ఇస్తాడు అయితే లిమిట్స్ చేంజ్ చేస్తాడు 0, 1 తీసుకున్నారు ఇక్కడ మనకి x ఫస్ట్ టర్మ్ ఏమో 0 సెకండ్ ఇంటర్వెల్ సెకండ్ లిమిట్ ఏమో 1 0 to 1 తీసుకున్నాం ఇంటిగ్రల్ 0 to 1 x స్క్వేర్ dx అనేది 1/3 కి ఈక్వల్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏం తీసుకున్నాం 1 కి ఈక్వల్ తీసుకున్నాం అంటే 1 cube by 3 that is 1/3. అంటే మనకు ఇదే ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం లిమిట్స్ చేంజ్ చేసి 1/3 కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. అంటే లిమిట్స్ ని 0 1 గా తీసుకుంటాం 0, 1 అంటే మనం 0, 1 ని ఎంత టర్మ్ వరకు తీసుకున్నారు అనుకోండి 0 1/n 2/n and so on n/n that is equal to 1. ఇప్పుడు మనకి r కి సబ్ ఇంటర్వెల్ తీసుకున్నారు అనుకోండి r - 1/n r/n r సబ్ అంటే ఏ ప్లేస్ లో మనకి 1 వచ్చేస్తుంది ప్రతి దాంట్లో ఏ ప్లేస్ ఏ ఏదంలో దాని ప్లేస్ లో 1 వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రూవ్ దట్ f of x equal to x square is integrable on 0, 1 and 0 to 1 x square dx equal to 1/3. ఈ ప్రాబ్లం ట్రై చేయండి.